సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ప్రారంభించారు డీజీపీ శివధర్ రెడ్డి. కొన్ని నెలలుగా పంచాయతీ ఎన్నికలు, సమ్మక్క సారలమ్మ జాతర, గ్లోబల్ సమ్మిట్ వంటి భారీ బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. ఒత్తిడికి లోనైన పోలీసులకు ఈ క్రీడలు ఊరటనిస్తాయని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్రంలోని 7 పోలీస్ జోన్ల నుంచి మొత్తం 2532 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 31 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి స్టేడియం, దుర్గం చెరువు, ఎల్బీ స్టేడియం, సైబరాబాద్ షూటింగ్ రేంజ్లలో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులకు తెలంగాణ పోలీస్ అకాడమీలో వసతిని ఏర్పాటు చేశారు. బందోబస్తులు, ఎన్నికల విధులు వంటి బాధ్యతలతో పోలీసులు శారీరకంగా, మానసిక ఒత్తిడికి లోనవుతుంటారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ 4 రోజులు క్రీడల్లో పాల్గొని సేద తీరాలని, మీలోని ప్రతిభను చాటాలని పోలీసులకు సూచించారు. క్రీడలు పోలీసుల వృత్తిలో అంతర్భాగమని గుర్తు చేశారు డీజీపీ. బందోబస్తుల వలన నాకు తెలుసు మీకు విపరీతమైనటువంటి శ్రమ కలిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది కొత్త ఏం కాదు బందోబస్తులు చేయడం, కానీ లాస్ట్ 4 months లో కొంత విపరీతమైనటువంటి బందోబస్తులు చేసినాం. అటు గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం నిర్వహించింది. విధులు నిర్వహించి బందోబస్తును సక్సెస్ఫుల్గా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు సంపాదించి పెట్టిండ్రు. చాలా జయప్రదంగా నిర్వహించడం చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం అక్కర్లేదు, సంశయం అక్కర్లేదు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని, సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ క్రీడాకారులకు మేలు చేస్తుందన్నారు డీజీపీ. మా చిన్నతనంలో కూడా చాలా ఫుట్బాల్ స్టేడియం గ్రౌండ్స్ ఉండేవి హైదరాబాద్లో. చిన్న ఫుట్బాల్ గ్రౌండ్స్లో కూడా పిల్లలు ఫుట్బాల్ ఆడుతుండే వాళ్ళు. కానీ 1970s తర్వాత, ముఖ్యంగా 1980s అయితే తర్వాత ఫుట్బాల్ అన్నది స్పోర్ట్స్ కల్చర్ పోయింది. అందులో ఫుట్బాల్ అన్నది మొత్తమే వెనక్కి వెళ్ళిపోయింది. అట్లాంటి ఫుట్బాల్ కల్చర్ని, అట్లాంటి స్పోర్ట్స్ కల్చర్ని మళ్ళీ మనం డెవలప్ చేసే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఒక క్రీడా పాలసీ కూడా తీసుకొచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ, అంతకుముందు ఏపీ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కానీ స్పోర్ట్స్ కల్చరు, క్రీడా పాలసీ అన్నది లేదు, స్పోర్ట్స్ పాలసీ లేదు మనకు. దాన్ని ప్రభుత్వం ముందుండి లాస్ట్ 1 year కింద ఒక క్రీడా పాలసీని కూడా తీసుకొచ్చి క్రీడల్ని బాగా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ పాలసీని తీసుకొచ్చింది. మిలెట్స్ తో ప్రత్యేక హెల్త్ ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పోలీసులు క్రీడలతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు ఉన్నతాధికారులు. మైదానంలో ఏర్పాటు చేసిన మిలెట్ స్టాల్స్ ను డీజీపీ దంపతులు సందర్శించారు. చిరుధాన్యాలతో కూడిన హెల్త్ ఫుడ్ పోలీసుల జీవన శైలిలో భాగం కావాలన్నారు డీజీపీ దంపతులు. యూనిఫామ్ వెనకాల ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఉంటుంది. బట్ ఇన్ దిస్ ఫాస్ట్ ఏజ్ పోలీస్ ఆఫీసర్స్కి ఇట్స్ అ డిఫరెంట్ ఛాలెంజ్. ఫాస్ట్ ఫుడే కాదు, దే ఆర్ ఆల్వేస్ ఫాస్టింగ్, దే డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు ఈట్. సో ఆ డిసిప్లిన్ ఉండడం కొరకు ఆర్గానిక్ ఫుడ్ ఇవన్నీ ట్రెండ్ అనుకుంటారు. ఇట్స్ నాట్ ఎ ట్రెండ్, ఇట్స్ యాక్చువల్లీ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్. మిల్లెట్స్ ఇవన్నీ మనకు న్యాచురల్గా ఎప్పుడు ఉండేవి. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఫుడ్ అండ్ మిల్లెట్స్ తీసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హెల్త్. టేస్ట్ చేసాం, విత్ ద జాగరీ చేశారు, విత్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ అండ్ ఆల్ దట్, విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. కొంచెం ఇనిషియల్లీ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, కానీ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, హెల్త్ it's not just taking care of your health, it's also supporting the farmers. ఫిబ్రవరి 20న జరగనున్న బడాకానా ఆకట్టుకుంటుందని తెలిపారు పోలీసులు. క్రీడాకారులు అందరితో కలిసి నిర్వహించే ఈ భారీ విందు, సాంస్కృతిక కార్యక్రమాలు పోలీసుల మధ్య ఐక్యతను చాటి చెప్తోందన్నారు. క్రీడల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. క్రీడల పట్ల సంతోషం వ్యక్తం చేశారు పోలీస్ క్రీడాకారులు. సమతుల్యమైన ఆహారము, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలని, అట్లాగే ఆరోగ్యాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ యోగా, మెడిటేషన్ మరియు ఇతర క్రీడల్లో పాల్గొని ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీసు వారి సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు, హోంగార్డులు, ఎస్పీఓలు వీరందరి కోసం ప్రత్యేకంగా ఒక ఎక్స్పోను ఏర్పాటు చేశారు. వీటిలో ఈ అంశాలకు సంబంధించినటువంటి అన్ని స్టాల్స్ ఉంటాయి, క్రీడా సామాగ్రి ఉంటుంది. అందరూ పోలీసులకి, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నాము. స్పోర్ట్స్ పాలసీ పోలీసుల్లో ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ 4వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభమైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 7 జోన్ల నుంచి 2500 మంది పోలీసులు ఈ ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. నిత్యం విధి నిర్వహణలో కష్టపడే తమకు ఈ ఆటలు ఉపశమనం కలిగిస్తాయన్నారు పోలీస్ ప్లేయర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు.
తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సమ్మిట్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అయితే ఈ గేమ్స్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 7 జోన్ల నుంచి సుమారుగా 3,000 మంది పోలీసులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం రాజన్న జోన్ నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ పేరు సార్? నా పేరు కుమారస్వామి. నేను రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ ట్రాఫిక్ విభాగం నుంచి నేను పనిచేస్తున్నాను, కరీంనగర్ జిల్లా. బట్ మేము రిప్రజెంటేషన్ బై ఇప్పుడు రాజన్న జోన్. మా రాజన్న జోన్లో 5 జిల్లాలు ఉంటాయి: కరీంనగర్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల కలుపుకొని మేము రాజన్న జోన్గా జోన్ 3 పోలీసులో మనకు ఉన్నటువంటి జోన్ల మధ్య రాజన్న జోన్ 3. ఆ జోన్ 3 నుంచి ఇది 4వ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేషన్ చేయబోతున్నాము. మొత్తం ఇక్కడ ఈసారి లాస్ట్ టైము 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ ఏదైతే ఉందో అది కరీంనగర్లో మేము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. 1 ఇయర్లో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పోలీస్కి సంబంధించిన క్రీడలు నిర్వహించాలని ఆనవాయితీతోని తెలంగాణ వచ్చిన తర్వాత ఈసారి సైబరాబాద్ కమిషనరేట్ వాళ్ళు 4వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలను నిర్వహించారు జరిగింది. దానిలో భాగంగా మేము ఈరోజు రాజన్న జోన్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ 31 ఈవెంట్లలో మెన్కు ప్లస్ 14 విభాగాలలో ఉమెన్కి క్రీడలు జరగబోతున్నాయి. మేము మా జిల్లా నుంచి మా రాజన్న జోన్ నుంచి 144 మందిమి ఈరోజు ఈ పార్టిసిపేషన్ చేయడానికి మేము రావడం జరిగింది. చాలా ఏ క్రీడల్లో పాల్గొంటున్నారు మీ స్టూడెంట్స్, మీ పోలీస్? మా రాజన్న జోన్ నుంచి మెన్న నుంచి 31 ఈవెంట్లలో ఏ ఒక్క ఈవెంట్ని వదిలివద్దనే ఉద్దేశం కొద్దీ ఖచ్చితంగా మా నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. 14 ఈవెంట్లకు సంబంధించిన అమ్మాయిలను కూడా మేము తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మా పోలీస్ విభాగంలో ఉమెన్ కంపెనీ కూడా ఉంది, 33% రిజర్వేషన్తో ఉన్నారు. రీసెంట్గా మాకు వచ్చినటువంటి ఉమెన్ కంపెనీ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ క్రీడలు పోలీస్ అంటేనే ఫిట్నెస్తో కూడుకున్నటువంటి కాబట్టి ఈ పోలీస్కి సంబంధించిన క్రీడల్లో కాంపిటీషన్ కూడా చాలా ఫిట్గా ఉన్నటువంటి యొక్క క్రీడాకారుల మధ్య పోటీ అనేది చాలా ఆసక్తికరంగా ప్లస్ మనకు ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. మొత్తానికి అయితే ఈరోజు ఎలా స్టార్ట్ అయ్యారు సార్, మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సైబరాబాద్ కమిషనర్ సార్ గారికి, రమేష్ రెడ్డి సార్ గారికి కూడా, ప్లస్ అదేవిధంగా మా గౌరవ డీజీపీ శివధరెడ్డి సార్ కూడా మా రెగ్యులర్ డ్యూటీ అప్పుడు వీరంలో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మేము మేడారము కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈవెంతో ఎంత జిల్లా ఎస్పీలు ఈ విధంగా మాకు బందోబస్తులో బిజీ ఉన్నా కూడా మేము ఈరోజు క్రీడల్లో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చి ప్లస్ గౌరవ డీజీపీ గారు, ఎందుకంటే పోలీసులు అంటే కేవలం డ్యూటీలో ఉన్న భాగం కాదని చెప్పి క్రీడల వల్ల కూడా వాళ్ళకు మైండ్ ప్లస్ క్రీడలు ఆనందాన్ని ఇస్తాయని చెప్పి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయనే ఉద్దేశం కొద్దీ ఈ క్రీడలను కనుక నిర్వహించడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్టిసిపేషన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే బందోబస్తులో బిజీ అయిపోయి ఉన్నాం చాలా రోజుల నుంచి. ఇవి రేపు గేమ్ స్టార్ట్ అయితే అనగా 17th నుంచి 16th వరకు కూడా మేము మున్సిపల్ కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు కూడా బిజీ ఉండి ఇక్కడికి రావడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సార్ మీరు చెప్పండి సార్, మొత్తం ఎంతమంది మెన్ పోలీసులు వచ్చారు, ఎంతమంది ఉమెన్ పోలీసులు వచ్చారు? 4th స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టోటల్ 3000 మెంబర్స్ మెన్ స్పోర్ట్స్ అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా ఉమెన్ వచ్చేసి మనకు 300 మెంబర్స్ ఈ క్రీడలలో పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలక్షన్స్ డ్యూటీస్ కావచ్చు, తర్వాత జాతర డ్యూటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా జిల్లా ఎస్పీ సార్ వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లా నుంచి స్పోర్ట్స్ వాళ్ళని తక్కువ చేయకుండా క్రీడల్లో కంపల్సరీ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి అదే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఎంత కష్టం ఉన్నా కూడా రిలీవ్ చేసి ఈ స్పోర్ట్స్ మీట్కు అటెండ్ అయ్యే విధంగా చేయడం జరిగింది. మేడం మీ పేరు? మేడం నా పేరు రేఖ, నేను కామారెడ్డి ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో వర్క్ చేస్తున్నాను. మీరు ఏ గేమ్ ఆడబోతున్నారు? నేను కబడ్డీ, ఖోఖో అండ్ 200 మీటర్ రన్ అండ్ 4x100 రిలేలో పార్టిసిపేట్ చేశాను. కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఇంకా టీమ్ గేమ్స్ ఇంకా పార్టిసిపేట్ చేయబోతున్నాను. సో ఇక్కడ అకామిడేషన్ మాకు చాలా బాగా ఉంది, అండ్ ఫుడ్ అకామిడేషన్ అయినా ఏదైనా కానీ ఈవెంట్లో ప్రతి ఒక్క దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. సో డ్యూటీస్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇలా ఎంజాయ్ చేయడం అండ్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా ముందు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయగలని కోరుకుంటున్నాం. మీరు మొదటిసారైనా ఇప్పుడే పాల్గొంటున్నారా, ఈ గతంలో కూడా ఇట్లాంటి స్పోర్ట్స్లో పాల్గొన్నారా? ఇంతకుముందు మేము మాది రాజన్న జోన్ కాబట్టి ఇంతకుముందు కరీంనగర్లో 3rd స్పోర్ట్స్ మీట్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది సెకండ్ టైం నేను రావడం. ఎలా అనిపిస్తుంది మేడం ఓవరాల్గా ఈ స్పోర్ట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి?
చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ డ్యూటీస్ అంత ప్రెషర్, అంటే పోలీస్ అంటేనే ఒక ప్రెషర్గా ఫీల్ అయ్యే డిపార్ట్మెంట్, అంటే అన్ని డ్యూటీస్తో కలిపి ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాక కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ అండ్ ఫిజికల్లీ కొద్దిగా రిలాక్సేషన్ అనిపిస్తుంది కాబట్టి సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏం కబడ్డీ అయినా ఇంకా వేరే వేరే గేమ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా మీ లేడీ పోలీసులు పాల్గొనే? ఆల్మోస్ట్ ఉమెన్స్ అనేది 300 మెంబర్స్ వచ్చారు ఇక్కడ అన్ని జోన్లలో కనిపించి, కాబట్టి ఆల్మోస్ట్ ఉమెన్స్ అనేది ఆల్ ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి. అయితే ఎప్పుడు కూడా పోలీసు విధి నిర్వహణలో ఉండేటువంటి పోలీసులకి ఈ 4 రోజులు మంచిగా వాళ్ళు సేద తీరటం లాంటి ఒక మంచి వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే నైపుణ్యాలు ఉన్నాయో అవి వెలికి తీసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ స్పోర్ట్స్ ఇదనేది చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ 4 రోజుల పాటు కూడా ఈ వాళ్ళలో ఉన్నటువంటి సత్తా బయటికి రానుంది. ఎవరైతే ఈ స్పోర్ట్స్లో మంచి ప్రతిభ కనపరుస్తున్నారో వాళ్ళకి డ్యూటీ పరంగా కూడా వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. కెమెరా సిద్దిక్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్. బల్దియా ఉద్యోగులు సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్. పోలీసులకు ఆరోగ్య భద్రత కార్డులు ఇచ్చినట్లుగానే తమకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. రోడ్లపై చెత్త కనిపిస్తే రామ్కీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏటా బల్దియా నుంచి 900 కోట్లు తీసుకుంటున్న రామ్కీ చెత్త నిర్వహణలో విఫలమైందన్నారు. ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్. 3గా విభజించినటువంటి కార్పొరేషన్ని మరియు ఉద్యోగులు సతమతలు అవుతున్నప్పటికీ రాత్రి పగలు ప్రజలకు మహోన్నతమైనటువంటి సేవ చేసే జీహెచ్ఎంసీ ఉద్యోగిని ప్రభుత్వం పట్టించుకోకుండా తనకు రావాల్సిన రైట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. ఫస్ట్ ఉద్యోగి 35 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ పనిచేస్తాడు. తన రక్త మాంసాలు ఎముకలు అరిగిపోయి కరిగిపోయి బయట వేరే పని చేస్తే ఒక 20 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు. ఇక్కడ పని చేసినందుకు వర్క్ టెన్షన్ తోటి 20 సంవత్సరాలు ముందుగా చచ్చిపోతుండు జీహెచ్ఎంసీ ఉద్యోగి. అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి జీహెచ్ఎంసీ ఉద్యోగిని పట్టుకొని ఇలా ఎక్కడనన్నా రోడ్డు మీద చెత్త కనబడితే అధికారులను సస్పెండ్ చేస్తా అనేది ప్రభుత్వం కరెక్ట్ కాదు. నిజంగా ప్రభుత్వానికి దయ ఉంటే, మంచి ఆలోచన ఉంటే, ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం అన్నారు కదా, మరి పిఆర్సీ, డిఏలు, తర్వాత హెల్త్ కార్డు, కరోనాలో ఇదే జిహెచ్ఎంసీ ఉద్యోగులని వర్కర్లని దేవుళ్లతో సమానంగా పోల్చిరు కదా. మరి ఈరోజు పోలీసు వాళ్ళకు ఆరోగ్య భద్ర కార్డు ఇచ్చి బల్దియాకు మాత్రం హెల్త్ కార్డు ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాపం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి సంది నయా పైసా పెంచలేదు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి. రామ్కీని తీసుకొచ్చి 100 కోట్లు 1000 కోట్లు రామ్కీకి అప్పచెప్పి ఆ రామ్కీ పని చేయకపోతే దానికి ఒక నోటీస్ ఇయ్యరు, ఫైన్ అయ్యరు. అసలు ఆ అగ్రిమెంట్ని రద్దు చేయాలి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో రామ్కీని రద్దు చేసిర్రు. హైదరాబాద్లో ఎందుకు? అది ఆంధ్రప్రదేశ్ జరిగిన అగ్రిమెంటు. మరి ఇప్పుడు తెలంగాణలో అగ్రిమెంట్ని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు నీళ్లు, నియామకాలు, నిధుల కోసమే ఉద్యమించినాం కాబట్టి ఈడ ఉన్నటువంటి బిడ్డలు, భూమి బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు పోయి ఉద్యోగాలు రాకుండా బీహార్, ఒరిస్సా నుండి తీసుకొచ్చి రామ్కీ వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు. ప్రభుత్వం మంచి ఆలోచన చేసి రామ్కీని రద్దు చేయాలి. మాకు రావాల్సిన డిఏలు, పిఆర్సీ ఎమ్మటే మాకు చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎమ్మటే ఇవ్వాలి. 1వ తేదీ నాడు జీతం ఇవ్వాలి. మాకు హెల్త్ కార్డు, మరీ ముఖ్యంగా హెల్త్ కార్డు గుర్తుపెట్టుకొని మరీ ఇవ్వాలి హెల్త్ కార్డు. రోగులకు అర్థమయ్యేలా డాక్టర్లు మందుల చిట్టి రాయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు ఇచ్చినా డాక్టర్ల రాత మాత్రం మారడం లేదంటున్నారు రోగులు. మోతాదు మించినా తప్పుడు మందులు తీసుకుంటే ప్రమాదకరంగా మారుతుందని సర్వేలో తేలాయి. వైద్యుడు సరిగ్గా మందుల పేర్లు రాయకున్నా, కెమిస్ట్ సరిగ్గా అర్థం చేసుకోకున్నా, రోగి చెక్ చేసుకోకున్నా రోగుల ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ప్రిస్క్రిప్షన్ రోగికి వైద్యుడికి మధ్య వారధి అంటున్న నిమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాసే విషయంలో చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అసలు ప్రిస్క్రిప్షన్ అనేది ఎట్లా రాయాలి, ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు డాక్టర్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మెడిసిన్ నేమ్ రాయాలన్నా, బ్రాండ్ నేమ్ రాయాలన్నా, ఫార్ములా అనేది మెన్షన్ చేయాలా, ప్రిస్క్రిప్షన్ అర్థం చేసుకునేటప్పుడు కెమిస్ట్ దాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా చదవాలి, ఒకవేళ రోగి లేదా రోగి బంధువు అయితే ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మందులు తీసుకున్న తర్వాత ఎట్లా చెక్ చేసుకోవాలి, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయం చాలామందికి తెలియగా కొన్నిసార్లు కెమిస్ట్ సరిగా అర్థం చేసుకోకపోయినా, పేషెంట్ సరిగా అర్థం చేసుకోకపోయినా ఒక్కోసారి ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రజెంట్ మనతో ఈ అంశం మీద నిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఉన్నారు. ఆయన అడిగి ప్రిస్క్రిప్షన్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాసేటువంటి వైద్యుడు ఎట్లా రాయాలి, అదేవిధంగా
దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి కెమిస్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలి, తీసుకునేటప్పుడు రోగి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ప్రిస్క్రిప్షన్ రాయడానికి ఉన్నటువంటి ఒక మెథడ్ ఏంటి, ఎట్లా రాయాలి, డాక్టర్ దాన్ని ఎట్లా చూడాలి? మొదట రోగి ఏదైనా కానీ డాక్టర్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ ద్వారా మెడిసిన్స్ సక్రమంగా సరైన విధంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యం అనేది చేకూరుతుంది. సో ఈ ప్రిస్క్రిప్షన్ అనేది డాక్టర్కు పేషెంట్కి అయినటువంటి ఒక ఇంపార్టెంట్ వారధి లాంటిది. ఆ వారధిలో ఏమాత్రం పొరపాట్లు జరిగినా ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న పొరపాట్ల కాకుండా ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మొట్టమొదటి డాక్టర్లు మనకు ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు ఫస్ట్ పేషెంటు ఏదైనా వెంటనే చూసుకోవాలి ఏ డ్రగ్స్ రాశారు, ఎందుకంటే ప్రతి దానిలోనూ కొన్ని ఉంటాయి. ఓడి అంటాం, వన్స్ డైలీ అంటాం. సో ఏదైనా డ్రగ్స్ రాసిన తర్వాత ఓడి ఉంటాం, తర్వాత బీడీ అంటే ట్వైస్ డైలీ అంటే మార్నింగ్ ఈవినింగ్ టైం. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు కూడా దాంట్లో క్లియర్ కట్గా మందు పేరు రాస్తూ, ఒకవేళ మనకి ఏంటంటే జనరిక్ ఫార్మలాజికల్ నేమ్, ట్రేడ్ నేమ్స్ అన్ని రకాలు ఉంటాయి. అంటే మనకు దాంట్లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ మందు ఏంటి, లేకపోతే దాని ట్రేడ్ నేమ్ ఏంటి. సో ఇట్లా రాస్తున్నప్పుడు ట్రేడ్ నేమ్ రాసినా కానీ దాని బ్రాకెట్లో ఫార్మకలాజికల్ నేమ్ రాసేటట్టు మంచిది. కానీ చాలామందికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే చాలా బిజీ ప్రాక్టీస్ చాలా ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నప్పుడు అన్ని రెండు రాయడానికి అవకాశం లేకపోయినా కనీసం క్యాపిటల్ లెటర్స్లో నువ్వు రాస్తున్నటువంటి మందు పెన్ను క్లియర్ కట్ క్యాపిటల్ లెటర్స్లో రాయడం అనేది మ్యాండేటరీ. యాక్చువల్గా నేషనల్ మెడికల్ కమిషన్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు ఎలాంటిది ఫాలో కావాలని. ఒకటి వచ్చేటి సాధ్యమైనంత వరకు వీలైతే డిజిటల్ అంటే కంప్యూటరైజ్డ్ ద్వారా, అంటే కంప్యూటర్ ద్వారా అంటే క్లియర్ కట్గా మనకి ప్రింట్లు ఉంటుంది కాబట్టి దానివల్ల కెమిస్ట్ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడము, రాంగ్ మెడిసిన్స్ పేషెంట్కి డిస్పెన్స్ చేయడము అనేటువంటి మిస్టేక్స్ తగ్గడానికి చాలా అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు డిజిటల్ అంటే ప్రింట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేకపోయిన సందర్భంలో కనీసం మందులను క్యాపిటల్ లెటర్స్లో క్లియర్ కట్గా రాయాలి. రాసిన తర్వాత పక్కన డోసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్ జనరల్గా మెడిసిన్ రాసిన తర్వాత దాన్ని మెడికల్ షాప్ తీసుకొని పోతే పేర్లు అనేవి దగ్గరగా చాలా మెడిసిన్ కూడా ఉంటాయి. రాసింది ఒకటైతే స్పెల్లింగ్ చిన్న స్పెల్లింగ్తో కూడా వేరే మందులు కూడా ఉంటాయి. పొరపాటున కెమిస్ట్ వేరే మందు ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఆ పేషెంట్కి ఏ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎట్లాంటి అడ్వర్స్ రియాక్షన్స్ ఉంటాయి? చూడండి, ఇప్పుడు డ్రగ్ రియాక్షన్లో ఇప్పుడు కొన్ని రకమైనటువంటి ఒకే స్పిన్ మీరు అన్నట్టు ట్రేడ్ నేమ్లో ఒకటి రియర్ ఉన్నవి అంటే నియర్ అంటే ఏదో ఒక 1 or 2 లెటర్స్ డిస్క్రిప్షన్ మార్పులో ఉన్నప్పుడు ఏదైనా కానీ పేషెంట్ ఫస్ట్ తనకున్న జబ్బుకు సంబంధించిన డ్రగ్స్ వాడుతున్నప్పుడు ఏదైనా వేరే రకమైన ట్యాబ్లెట్లు వాళ్ళు ఇస్తున్న వెంటనే దాన్ని బ్లైండ్గా చూసుకోకూడదు. వెంటనే కెమిస్ట్ అడగాలి, అయ్యా నేను రెగ్యులర్గా ఈ ట్యాబ్లెట్ వాడుతుంటే కదా, వేరేది ఇచ్చారా, ఇది సేమా కాదా అని మనం వెంటనే కనుక్కోవాలి. అతను సరైన సమాధానం ఇవ్వకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఇదే మందైనా మనం వాడుతున్నది కాదని ప్రిస్క్రైబ్ చేసినప్పుడే తీయాలి. అంతేగాని వాళ్ళు ఏదో ఇచ్చేసారు నేను తీసేసుకున్నటువంటి పొరపాటున మాత్రం చేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు ఏమాత్రం పేషెంట్కు నేను రెగ్యులర్గా వాడుతున్న మంది ఇది వేరే ప్రిస్క్రిప్షన్ నాకు వేరే ట్యాబ్లెట్స్ వచ్చాయి, ఈ ట్యాబ్లెట్లు నేను తీసుకోకూడదా అనేటువంటి అంశం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని మందులు మనము క్యాన్సర్ మందులు ఉంటాయి, అవి ఏంటంటే కొంతమంది కొన్ని యాంటీబయాటిక్ దానికి సంబంధించినటువంటితో దానిలో నేమ్ 2 దగ్గరగా ఉంటాయి. సో అలాంటి మందులు పొరపాటున పేషెంట్ సేమ్ మందు దాన్ని తీసుకున్నారంటే దానివల్ల తీవ్ర దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రక్తంలో తెల్ల రక్త కణాలు తగ్గిపోవచ్చు, ప్లేట్లెట్ పడిపోవచ్చు, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అవసరం లేకుండా ఉన్నప్పుడు. ఇప్పుడు క్యాన్సర్ రోగికి తెల్ల రక్త కణాలు కానీ ఇవన్నీ చాలా హై లెవెల్లో ఉంటాయి. దాన్ని తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నటువంటి ట్రేడ్ నేమ్స్తో ఒకసారి సిమిలారిటీస్ ఉంటాయి. మనం ఇవి తెలుసుకోకుండా వెంటనే ఇచ్చామంటే చాలా తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి ఇవన్నీ. అందుకని ఎప్పుడు కూడా రోగి తనకు ఈ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారు ఇచ్చిన తర్వాత తను రెగ్యులర్గా వాడుతున్న మందులు కాకుండా వేరే రకంగా ఉన్నదనేటువంటి అనుమానం వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే ఫార్మసిస్ట్ అన్నా అడగాలి, లేకపోతే తనకు ట్రీట్మెంట్ రాసినటువంటి డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ట్యాబ్లెట్లు వాడాలి. లేకపోతే దానివల్ల తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి, ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది చూసారు కదండి, మెడిసిన్కి సంబంధించి ఎప్పుడు కూడా తొందరపాటు కానీ లేకపోతే దాని విషయంలో నిర్లక్ష్యంగానే ఉండొద్దని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి డాక్టర్ రాసిన తర్వాత కెమిస్ట్ ఇచ్చేటువంటి మందు డాక్టర్ రాసిన మందు అదేనా కాదా అనేది చెక్ చేసుకున్న తర్వాత వాడుకోవడం అనేది ఉత్తమం అని చెప్తున్నారు. డాక్టర్లు కూడా రాసేటువంటి ప్రిస్క్రిప్షన్ కానీ లేకపోతే మందులు నేమ్ కానీ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లో రాయడం అనేది మంచిదని చెప్పి డాక్టర్ సాయి సతీష్ గారు సూచిస్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో శ్రీశైలం, V6 న్యూస్.
హైదరాబాద్ శిల్పారామం వేదికగా మహిళా శక్తిని ప్రోత్సహించే విధంగా ఘనంగా విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎక్స్పో జరుగుతోంది. మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో చేనేత హస్తకళ ఉత్పత్తుల మహోత్సవం నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, సావిత్రిబాయి విమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్స్పోలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. శిల్పారామంలో జరుగుతున్న విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎగ్జిబిషన్ లో హ్యాండ్ క్రాఫ్ట్, ఆర్ట్ క్రాఫ్ట్, సంప్రదాయ రుచులు స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాటన్, సూపర్ నెట్, కోట, చందేరి చీరలు, అరటినార వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. జూట్ బ్యాగులు, ఎంబ్రాయిడరీ బ్లౌజులు, హస్తకళ కార్పెట్లు, బొమ్మలు, అలంకరణ వస్తువులు ఆకర్షిస్తున్నాయి. సిరిధాన్యాలు, తినుబండారాలకు డిమాండ్ ఉంది. దాదాపు 100కు పైగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చేసి మా దగ్గర 5,000 వాలంటీర్స్ ఉన్నారు, ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా. సో ఏంటంటే మా మోటో ఏంటంటే ఉమెన్ ఎస్పెషల్లీ వాళ్ళు ఒక బిజినెస్ పీపుల్గా రెడీ అవుతే ఎంతోమందికి వాళ్ళకి ఏంటంటే జాబ్ రూల్స్గా తీసుకెళ్ళగలుగుతారు. అంటే ఒక మహిళ అంటే ఒక పట్టుదల అనేది మీరు చరిత్రలో వినిందే కదా, అది కాకుండా ప్రూఫ్ కూడా చాలామంది చేసుకుంటున్నారు. అంతరిక్షం వరకు వెళ్ళిన మహిళలు ఉన్నారు. సో బిజినెస్లో కూడా మహిళలు కూడా ముందు ఉండాలన్న ఒక కాన్సెప్ట్ పైన తెలంగాణ ఛాంబర్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మా దగ్గర ఒక 5,000 ఇండస్ట్రీస్ ఓన్లీ ఉమెన్ ఓరియంటెడ్గానే ఉంటారు. స్టార్టప్ వాళ్ళకి వచ్చేసి ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ నుంచి పెట్టుబడి రూపంలో మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్తో కలిసి పెట్టిన ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్లో మా తరఫున 23 మహిళా ఉత్పత్తిదారులని మేము పార్టిసిపేట్ చేయించాము. సో ఇక్కడ మా వెనకాల ఉన్న స్టాల్ ఒక స్పెషల్ స్టాల్ అండి. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న పికల్స్ మా దగ్గర ఉన్నాయన్నీ యూనిక్ స్టాల్స్. 23లో కూడా గార్మెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా కొన్ని బనానా ఫైబర్, ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ రిలేటెడ్ ఉన్న గార్మెంట్స్ వాళ్ళు ఉన్నారు, హ్యాండ్లూమ్స్ ఉన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్రిస్టల్స్తో వాళ్ళు సొంతగా తయారు చేసే ఆర్టికల్స్తో ఇక్కడ ఉన్నారు. తెలంగాణతో పాటు ఏపీ, ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగాల్ లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలకు తమ ఉత్పత్తులు ప్రదర్శించడానికి ఎగ్జిబిషన్లో అవకాశం ఇచ్చారు. శిల్పారామంకు వచ్చే సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎగ్జిబిషన్ లో ప్రతి స్టాల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. మెడిసినల్ ప్లాంట్స్ తో చేసిన పచ్చళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పచ్చళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపారు నిర్వాహకులు. చిన్నపిల్లల కోసం మిల్లెట్లతో చేసిన తినుబండారాలు, చిప్స్ తీసుకొచ్చారు. కొందరు మిల్లెట్లతో చేసిన పిండి వంటలు, స్వీట్స్ తయారు చేశారు. నేను పిల్లలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపడ్స్ చేస్తున్నాను. ముర్మురాలు టొమాటోతోని, బీట్రూట్ పాలక్తోని, మళ్ళీ తర్వాత టొమాటో. మనం బయట తినే చిప్స్ కన్నా ఇవి చాలా క్రంచీగా ఉంటాయి. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు విత్ కొద్దిగా ఆయిల్తోని. అది కొద్దిగానే అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ బేక్ కూడా చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నిజానికి ఒక సొంత మనిషిలా చూసుకుని మా హిందీ రాపోయినా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కస్టమర్లు కూడా బాగా కొంటున్నారు. అలాగే నాకు కస్టమర్లు పెరిగారు. పార్సల్ కూడా పంపించమని కార్డులు అన్నీ తీసుకున్నారు. తెచ్చినవన్నీ పిక్కులు కూడా నాకు అయిపోయినాయండి. ఇంక నేను రేపటితో వెళ్ళిపోతున్నా. ఇంతవరకే మిగిలిన సీతక్క గారు కూడా ఇక్కడికి వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సీతక్క గారు కూడా నల్లేరు పచ్చడి తీసుకున్నారు. ఇంకా చాలా సంతోషంగా ఉంది, ఎలా చెప్పాలి. మనది ఏంటంటే అన్ని మిల్లెట్ ఐటమ్ అండి. మేము ఏంటంటే మిల్లెట్స్కి సంబంధించి జొన్న మురుకులు, రాగి మిక్చరు, కూర చెక్కలు, సోయా స్టిక్స్, మల్టీగ్రెయిన్ మురుకులు అన్నీ మిల్లెట్స్లో చేస్తాము. ఇప్పుడు ఏంటంటే శనగపిండితో తినేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దాని ద్వారా ఏంటంటే మేము మిల్లెట్స్తో ఎందుకు చేస్తున్నామంటే అందరూ తినలేకపోతున్నారు మిల్లెట్స్ ఇంట్లో. దాని ద్వారా మేము మిల్లెట్స్ చేసి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడి తినేలాగా మిల్లెట్స్లో తయారు చేస్తున్నామండి మేము. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. తమ ఉత్పత్తులను అమ్మడంతో బిజినెస్ పెరుగుతుందన్నారు. ఇలాంటి ఎక్స్పోలు తమకు ఆర్థిక బలం ఇస్తాయన్నారు. జ్యువెలరీ స్టాల్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. और मैं लाई हूँ यहाँ पे भोपाल की हैंड पेंटेड और हैंड ब्लॉक साड़ीज़. सो पेंटिंग कस्टमाइज भी हम करके देते हैं और पूरा समर फ्रेंडली कलेक्शन है. जैसे कि हैदराबाद में बहुत गर्मी पड़ती है राइट, तो मैं कॉटन, खादी कॉटन, मलमल कॉटन पे हैंड पेंटेड और हैंड ब्लॉक की साड़ीज़ लेकर आई हूँ. ఇక్కడ శిల్పారామంలో హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ మేళా జరుగుతుంది అంటే దీంట్లో అప్లై చేసుకొని వచ్చాను. రెస్పాన్స్ చాలా బాగుందండి. నా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే నారాయణపేట డ్రెస్ మెటీరియల్, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కూడా చాలా ఇష్టపడుతున్నారు. శిల్పారామం అంటేనే కళలకు పెట్టింది పేరు. ఇలాంటి హ్యాండ్లూమ్స్ అంటే ఇంకా చాలా ఇష్టపడుతున్నారు.
నాకు చాలా నచ్చిందండి, చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు లేడీస్కి అందరికీ. ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఇక్కడ షేర్ అయినందుకు. ప్యూర్గా మీకు అంటే బాడీకి చెమట రాకుండా ఏమంటారు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. పబ్లిక్ రెస్పాన్స్ కూడా బాగుంది మాకు. అంటే ఇంతకుముందు మేము ఎప్పుడో చూసాము మా చిన్నప్పుడు, మళ్ళీ వీటిని చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అంతా ఎక్కువైపోయింది, మీ దగ్గర ప్రోడక్ట్ బాగుందని చాలామంది వచ్చి చెప్పి వెళ్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మహిళల ప్రతిభకు పట్టుదలకు ప్రతీకగా ఈ చేనేత హస్తకళ మేళా నిలుస్తోందన్నారు నిర్వాహకులు. మహిళల చేతుల్లో వ్యాపారం వికసిస్తే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి అజారుద్దీన్. హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్కూటర్లు అందించారు. మైనార్టీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వితంతు మహిళలకు 100% సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మైనార్టీలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడంతో పాటు వారి అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి అజారుద్దీన్. आपका जो है वो ऑलरेडी होने वाला है। उर्दू अकेडमी का थोड़ा सा वो उसमें थोड़ा सा मसला है, उसमें वो भी इंशाल्लाह थोड़े दिन में वो रिलीज़ हो जाएगा. हमारे माइनॉरिटी वेलफेयर सेक्रेटरी साहब भी, शफीउल्लाह साहब है, उनको ऑलरेडी बोल चुके हैं, वो भी ज़रूर जल्द से जल्द उसका हो जाएगा. इसमें क्या है, जो राशन कार्ड का जो आप जो बोल रहे हैं, ये पहली टाइम 10 साल में राशन कार्ड किसी को दे रहे हैं, तो उसमें देखिए जहाँ तक कि हम गवर्नमेंट का सवाल है, गवर्नमेंट पूरी तरह से पहली टाइम इसको लोगों को राशन कार्ड मिल रहा है. 10 साल में किसी के पास राशन कार्ड भी नहीं था, तो अब इतना अगर अभी हम 2 साल में इतने ज़्यादा राशन कार्ड दिए हैं, पर लेकिन इस स्कीम में हमको राशन कार्ड का उतना ज़रूरत नहीं. इनकम की जितना वो इनकम की जिसकी जो इनकम रहेगी सर्टिफिकेट रहेगा वो इससे करेंगे. మొదటిసారిగా ముస్లిమ్స్లో ఎవరు గుర్తించని విధంగా ఇప్పటికీ ముస్లిమ్స్ పాములు పట్టుకుంటారు, ఏనుగు నడుపుతారు, ఈరోజు ఎలకలను పట్టుకుంటారు, ఈరోజు కోతులు పట్టుకుంటారు, సర్కస్ చేస్తారు, బుక్క అమ్ముతారు. దాంతోపాటు కొంతమంది ఫక్రూల్ జమాత్ ఊర్లో అడుక్కొని తింటారు. ఈ సమాజాన్ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. మేము ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రేవంత్ గారు ఆదేశాలతో వాళ్ళకు గుర్తించి ఫకీర్ జమాత్కు ఆడుకోవడం బంద్ చేయడానికి వాళ్ళకి మోపెడ్స్ ఇచ్చి స్వయం ఉపాధి కల్పన కొరకు పనిచేస్తాం. దాంతోపాటు యువకులకు ఈరోజు దాదాపు 5,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి గ్యారంటీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. దాంతోపాటు 2,000 మందికి ఈరోజు స్కూటీలు ఇచ్చేసి ఓలా దాంతోపాటు వాళ్ళకు అటాచ్ చేసి కేవలము ₹1,20,000 సబ్సిడీ ఇచ్చి కేవలం బెనిఫిషరీ 30,000 కట్టు సరిపోతుంది. అంటే 2,000 మందికి ఈరోజు స్కీమ్ లాంచ్ చేస్తాము. కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ నెల 20న గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి. ఈ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన 200 కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకుంటున్నామన్నారు డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతిరెడ్డి. విద్యార్థులకు అంతర్జాతీయ సాంకేతికత, ఐటీ సంస్థల మధ్య భాగస్వామ్యాలను ఈ సమ్మిట్ బలోపేతం చేస్తుందని తెలిపారు ప్రెసిడెంట్ భద్రారెడ్డి. ఈ సమ్మిట్కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి. టెక్నాలజీ కోర్సెస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఆర్ డేటా సైన్స్, ఎనీథింగ్ ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఇట్ షుడ్ బి ఆల్ నాట్ జస్ట్ బుకిష్ థెరాటికల్ కాకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరల్గా మెడికల్ కాలేజ్లో ఎట్లా హాస్పిటల్ ఉంటుంది, సో ద సేమ్ వే ఇమాజిన్ బిల్డింగ్ ల్యాబ్స్ ఆఫ్ డిఫరెంట్ sectors of different companies in our campus is what is the plan. So we'll andarki invite cheshi, we'll be having a partnership is of two types. One is training our existing BTech students during their semesters or during their course from first semester itself. It is going to be like 50-50, 50% theoretical, 50% practical, hands-on training. That is the training part. Second is the placements. So when so many labs come and they train our BTech students and they are ready for the job. So while we got a lab setup cheshi, lab lo valle training iste, they will be ready for what the generation needs, what the company needs. Global Technology Industry Institute Summit. First time ikkada mana Hyderabad lo, mana Telangana lo, ikkada Maladi group of institutions lo chestunnam. Deen main uddesham endante top మీకు అందరికి తెలిసిందే, టాప్ వరల్డ్ టాప్ కంపెనీస్ అన్నీ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి. మెయిన్లీ యాపిల్ తీసుకోండి, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్,
వాళ్ళ ఫస్ట్ ఆఫీస్ సిలికాన్ వ్యాలీలో యుఎస్లో ఉంటే మన సెకండ్ ఆఫీస్ బిగ్గెస్ట్ ఆఫీస్ వరల్డ్లో బిగ్గెస్ట్ ఆఫీస్ మన హైదరాబాద్లో ఉంది. సో ఆ టాప్ కంపెనీస్లో దగ్గర 25 కంపెనీస్ అన్నీ కూడా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ అవుతున్నాయి. సో ఇంతకుముందు లాస్ట్ మంత్ మనం ఆల్రెడీ గూగుల్తో టైఅప్ అయిన ప్రోగ్రామ్ మీరు చూసి గవర్నర్ గారితో చేశాం. సో అట్లే కాకుండా ఇప్పుడు 25 కంపెనీస్ కూడా వాళ్ళ ఇండస్ట్రీ హెడ్స్ కూడా మా ఇన్స్టిట్యూషన్ రావడం జరుగుతుంది. సో వాళ్ళ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ కంపెనీస్ కూడా డిఫరెంట్ రిలేటెడ్ ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ తీసుకుంటే డేటా సైన్స్లో వాళ్ళు డేటా సైన్స్ టెక్నాలజీలో వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. సో అదేవిధంగా గూగుల్ ఇప్పుడు ఏఐలో చాలా ఉన్నారు, హై ఎండ్ టెక్నాలజీ వాడుతున్నారు. సో మళ్ళీ సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు అదేవిధంగా డీప్ టెక్ ఫిన్టెక్ ల్యాబ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే డీప్ టెక్ ఫిన్టెక్ అంటే ఇప్పుడు మెయిన్లీ ఫైనాన్షియల్ టెక్నాలజీ, మనం పేమెంట్ గేట్వేస్ వాడుతున్నాం, అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్ వాడుతున్నాం, ఇన్సూరెన్సెస్ అవన్నీ కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. సో అవన్నీ టెక్నాలజీ కూడా ఇక్కడ మేము సేమ్ రిప్లికాని అంటే వాళ్ళ కంపెనీస్లో ఏదైతే చేస్తున్నారో ఆ సేమ్ ఆ రిప్లికా సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టెక్నాలజీ అన్ని కూడా ఇక్కడ మల్లారెడ్డి గ్రూప్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీనికి మల్లారెడ్డి సార్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయనకి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలతోని ఆ కంపెనీలన్నీ కూడా మల్లారెడ్డి విద్యా సంస్థ లోపలే ఉండాలి. అందులోని ఆ కంపెనీస్ తాలూకా టెక్నాలజీ యూజ్ చేసుకుని పిల్లలందరికీ రెడీ చేసి ప్రపంచానికి చిన్న నైపుణ్యం గల ఇంజనీర్లని తయారు చేసి ఈ ఇండస్ట్రీకి అందించే ఉద్దేశంలో ఈ ప్రయాణం అంతా జరుగుతూ ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఈ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమితి జరుగుతుంది. చాలా కంపెనీ తాలూకు ప్రతినిధులు డైరెక్టర్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మల్లారెడ్డి తాలూకా విద్యా సంస్థలతో వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సమితి అవ్వగానే దీని తాలూకు సంబంధించిన తాలూకా ఇనిషియేటివ్స్, ప్రాసెస్, ల్యాబ్ సెట్టింగ్ అప్, టెక్నాలజీస్, ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కూడా పిల్లలకి అందజేయడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లోని ఆర్టీసీ బస్సుల్లో లగేజ్ ర్యాక్స్ ఏర్పాటు చేశారు అధికారులు. తొలుత 2 బస్సుల్లో ఏర్పాటు చేసిన పరిశీలించింది. మొదటి విడతగా ప్రయోగాత్మకంగా 150 బస్సుల్లో అమలు చేయనున్నారు. జిల్లా సర్వీసుల్లో ఉన్నంత విశాలంగా లేకుండా తక్కువ ఎత్తులో రూపొందించామని తెలిపారు అధికారులు. దీంతో ప్రయాణికులు నిలబడి లగేజ్ మోస్తూ ప్రయాణించాల్సిన అవసరం ఉండదన్నారు. సిటీ బస్సులో లగేజ్ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఖుద్బుల్లాపూర్లోని దుండిగల్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 20 మంది సిబ్బందితో కలిసి సోదాలు చేశారు హైదరాబాద్ సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీధర్. 5 నెలల్లో అనుమతులు లేని భవనాలకు నోటీసులు ఇచ్చారని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. అయితే వారిపై చర్యలు తీసుకోకుండా బిల్డర్ల దగ్గర సర్కిల్ చైర్మన్లు డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం వచ్చింది ఏసీబీకి. దీంతో శానిటరీ, ఇంజనీరింగ్ సెక్షన్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించామని తెలిపారు డీఎస్పీ శ్రీధర్. దుండిగలి మున్సిపాలిటీ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఈ మధ్యన కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అనేటివి ఇక్కడ గమనించాము. ఆ ఇర్రెగ్యులారిటీస్ లో మెయిన్ గా టౌన్ ప్లానింగ్ సెక్షన్స్ లో ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్ కు నోటీసులు ఇచ్చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోలేదు. అది చాలా టైం గడిచిపోయింది. ఒక 2-3 వాటికి మాత్రం యాక్షన్ ఇమీడియట్లీ తీసుకున్నారు. అది తీసుకున్నటువంటి బిల్డింగ్స్ అసలు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఏందనేది ఇంకా ఎంక్వైరీ చేస్తామని. శానిటేషన్ విభాగంలో కూడా అటెండెన్స్ సరిగా లేదు. ఈ ఆఫీస్ లో కూడా అటెండెన్స్ అనేది సరిగా లేదు ఎంప్లాయీస్. ఇంకా ఫర్దర్ ఇరెగ్యులారిటీస్ అన్ని కూడా వెరిఫై చేస్తాము. మాకు కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని, కాకపోతే కంప్లైంట్స్ ఎవరు ఏందనేది మేము అది సీక్రెట్ గా ఉంచాలి కాబట్టి చెప్పడం లేదు. అది ఏ విభాగం మీద వచ్చిందని కూడా ఆ కంప్లైంట్స్ ఆధారంగా ఇప్పుడు కూడా ఫర్దర్ గా ఎవరైనా ఏమైనా కంప్లైంట్ ఉంటే ఇది ఒక్కరోజే సర్ప్రైజ్ చెక్ ఇక్కడ చేస్తాం. కానీ ఇది ఫర్దర్ గా 6 months 1 year దాకా మా దగ్గర కంటిన్యూ అవుతుంది ఇన్వెస్టిగేషన్. హైదరాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు బదిలీ చేశారు కలెక్టర్ హరిచందన. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న అనేక మంది డిప్యూటీ ఈవోలను ట్రాన్స్ఫర్ చేశారు. పలు చోట్ల అక్రమాలు, అవినీతి జరుగుతున్నట్లు కలెక్టర్ ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బదిలీల ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన.
జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం ఇప్పుడు ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో అప్పులు, ఆస్తుల విభజనలో ఉన్న నిపుణులతో ప్రస్తుతం కమిటీలు ఏర్పాటు చేసింది. మరో 10 రోజుల్లో ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. జీహెచ్ఎంసీ విభజనతో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 భాగాలుగా విభజించారు. ఈ 3 కార్పొరేషన్ల మధ్య ఆస్తులు, అప్పులు, సిబ్బంది పంపిణీని వివాదాలు లేకుండా పూర్తి చేయనుంది. దీనికోసం టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రతిరోజు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎంసీహెచ్ఆర్డీలో భేటీ అయ్యి విభజన అంశాలపైన కసరత్తు చేస్తున్నారు. పదేళ్లలో జీహెచ్ఎంసీ మొత్తం 6,530 కోట్ల రుణాలు సేకరించింది. ఇందులో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్, రోడ్ల నిర్వహణ, ఎస్ఎన్డిపి పనులకు లోన్ తీసుకుంది. అలాగే జేఎన్ఎన్ యుఆర్ఎం ఇండ్ల నిర్మాణం కోసం హడ్కో నుంచి 140 కోట్ల రుణం పొందింది. అప్పట్లో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో లోన్లు తీసుకుని నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ అప్పుల్లో ఇప్పటి వరకు 1,654 కోట్లను తిరిగి చెల్లించడంతో ప్రస్తుతం సుమారు 4,876 కోట్ల అప్పులు మిగిలి ఉన్నాయి. ఈ మొత్తాన్ని 3 కార్పొరేషన్లకు ఎలా కేటాయించాలనే అంశంపై కమిటీ కసరత్తు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన 3 మున్సిపల్ కార్పొరేషన్స్లో చట్టానికి అనుకూలంగా వాళ్ళ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు బాడీ లేదు, సో స్పెషల్ ఆఫీసర్గా నేనే ఈ 3 కార్పొరేషన్స్లో ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా కొన్ని చట్టపరంగా కొన్ని నిర్ణయాలు, ఉదాహరణకి ప్రభుత్వం 3గా విభజించుకుంటూ ఒక జియో విడుదల చేసింది. దాన్ని రికార్డ్ కింద తీసుకోవడం, కొత్తగా ఎవరో ఆఫీసర్స్ పోస్ట్ అయ్యారు, అవి రికార్డ్ కింద తీసుకోవడం, కొన్ని చట్టపరంగా కొన్ని అనివార్యంగా చేసేవి ఉంటాయి. అట్లాంటి కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేయడం జరిగింది. బట్ ముఖ్యంగా ఈ సమయంలో బాగా ప్రజాహితంగా, ప్రజాకి బాగా అవసరం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల మీద కూడా రాబోయే మన కొత్త బాడీ వచ్చే వరకు మన వ్యూహం ఎట్లా ఉండాలి, మనం ఎట్లాంటి పని చేయాలి. సో 4 అంశాలు, ఒకటి శానిటేషన్ ఉంటుంది, అదేవిధంగా మనకు ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్స్ విషయం ఉంటుంది. అండ్ మనకు తెలుసు ఒక 6 మంత్స్ తర్వాత మాన్సూన్ కాలం కూడా మొదలైపోతుంది. సో ఇప్పటి నుంచి మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉండాలి. జీహెచ్ఎంసీకి చెందిన 24 మార్కెట్లు, 2,363 షాపులను ఆయా కార్పొరేషన్ల పరిధిని బట్టి విభజించనున్నారు. ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులను ఆ కార్పొరేషన్లకే ఇవ్వనుంది ప్రభుత్వం. అలాగే భూములు, కమర్షియల్ కాంప్లెక్స్లు, వాహనాలు, బ్యాంకు నిధుల వంటి ఆస్తుల పూర్తి లెక్కలను కమిటీ సేకరిస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఎక్కువగా నిర్మాణాలు జరిగే ఛాన్స్ లేనందున టౌన్ ప్లానింగ్ ఆదాయం తగ్గనుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీగా నిర్మాణాలు వస్తున్నాయి. ఇవన్నీ అంశాలను దృష్టిలో ఉంచుకొని అప్పుల విభజన చేయనుంది ప్రభుత్వం. అంటే సిటీలో ఒక సిటిజన్స్కి ఎట్లాంటి సేవలు ఆశ ఉందో, ఈ సమయంలో ఆ ఆశని ఎట్లా మనము బాగా సమర్థవంగా ఎట్లా నిర్వహించుకోగలగాలి, వాటి మీద కొన్ని మన మంచి సలహాలు, సూచనలు ఆఫీషియల్స్ నుంచి వచ్చినాయి. అదేవిధంగా ఆపరేషనల్గా ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా చేసేవి ఉంటే అట్లాంటి కూడా అంశాలు వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. సో స్పెషల్ ఆఫీసర్ కాకుండా నేను ఎంఐఓడి శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్నాను. సో వాళ్ళు ఇచ్చిన సలహాలు, వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు కొన్ని కొత్త గైడ్లైన్స్ తీసుకురావడము, అదేవిధంగా వాళ్ళు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులని ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏ రూపంలో అవి లేకుండా చేయడం, అవి అన్నీ నేను ఈ 3 కార్పొరేషన్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాక రాబోయే 2-3 రోజుల్లో వాటన్నిటి మీద ఆటంకాలని తొలగించడం, అవన్నీ నేను నా వంతు చేస్తాను. మున్సిపల్ సిబ్బంది పంపిణీ కూడా కీలక అంశంగా మారింది. సీనియారిటీ, ప్రస్తుత పోస్టింగ్, విభాగాల అవసరాలను బట్టి ఉద్యోగులను కేటాయించేలా ప్రణాళికలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పనిచేసిన నిపుణులు ఈ టాస్క్ ఫోర్స్ టీంలో ఉండటంతో ప్రక్రియ వేగవంతంగా సాగుతోందన్నారు అధికారులు. నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక మార్చి 31 వరకు 3 కార్పొరేషన్లకు జీతాలను జీహెచ్ఎంసీ నుంచే ఇవ్వనుంది ప్రభుత్వం. అలాగే కొత్తగా ఏర్పడ్డ సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు తక్షణ ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాల కోసం చెరో 500 కోట్లు కేటాయించారు.
ఆస్తులు, అప్పులు, సిబ్బంది పంపిణీ ప్రక్రియ పూర్తయ్యాక 3 కార్పొరేషన్లు స్వతంత్రంగా పనిచేస్తాయని తెలిపారు ఉన్నతాధికారులు. పవిత్ర రంజాన్ మాసం రానే వచ్చింది. రంజాన్ అనగానే రుచికరమైన హలీంతో పాటు ఎన్నో రకాల ఖర్జూర పండ్లు నోరూరిస్తాయి. దీంతో సిటీ మార్కెట్లలో డేట్స్కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈసారి ప్రజలు ఎక్కువగా వేరే దేశాల నుంచి వచ్చిన ఇంపోర్టెడ్ ఖర్జూరాను కొనుగోలు చేస్తారని తెలిపారు వ్యాపారులు. ఇక దాదాపు 150 రకాల డ్రై ఫ్రూట్స్ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చామంటున్నారు వ్యాపారులు. దీంతో సికింద్రాబాద్, బేగం బజార్ మార్కెట్లలో అధికంగా కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం రోజాను ఖర్జూరాతో వదులుతారు ముస్లింలు. అందుకే రంజాన్ మాసం వస్తుందంటేనే వ్యాపారులు అధికంగా ఖర్జూరాలను దిగుమతి చేస్తారు. బేగం బజార్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో ఖర్జూరా కొనుగోలుదారులతో మార్కెట్లు సందడిగా కనిపిస్తాయి. పండుగల సీజన్ వస్తే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, పండ్లు కొనేవారి సంఖ్య పెరుగుతోంది. ఒక్క ఖర్జూరా తింటే రోజంతా ఉండే నీరసం పోతుందంటారు కస్టమర్లు. ఇక బయట షాప్స్తో పోలిస్తే బేగం బజార్లో ధరలు తక్కువగా ఉంటాయన్నారు. ఎన్నో వెరైటీస్ అందుబాటులో ఉన్నాయన్నారు. స్పెషల్గా రంజాన్ కోసం క్వాలిటీ డేట్స్ ను తెప్పిస్తారని, ఫ్రూట్స్ కంటే డేట్స్ ధరలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు ప్రజలు. ఒకప్పుడు కేవలం 2 రకాల ఖర్జూరా మాత్రమే దొరికేవి. ఇప్పుడు 150కి పైగా వెరైటీస్ ఉన్నాయని తెలిపారు వ్యాపారులు. ఇరాన్, ఇరాక్, సౌదీ, తునీష్ దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో ఖర్జూరాలు వస్తాయన్నారు. ఇన్ని రోజులు డల్ గా ఉన్న డ్రై ఫ్రూట్ మార్కెట్ రంజాన్ సందర్భంగా బిజినెస్ పెరిగిందన్నారు వ్యాపారులు. हर मुस्लिम अपने रमज़ान का व्रत क्या हालते व्रत या फिर रमज़ान का रोज़ा खजूर से खोलता है. हमारे कन अलग अलग तरीके के खजूर है, 50 से ज़्यादा तरीके के खजूर है. ये जैसे मेडजोल, खजूरों का राजा. मेडजोल खजूर एकदम बड़ा शीरेदार दाना रहता है, एकदम मोटा दाना है. देखो शीरेदार एकदम लंबा दाना है. और हमारे कन रमज़ान का स्पेशल ऑफर मैप्रो कंपनी का, महाबलेश्वर की कंपनी है. रमज़ान का ऑफर 480 है MRP. कंपनी 250 में दे रही, पर हम सिर्फ 230 में दे रहे. रमज़ान का रूअफ़ज़ा प्लस जैम, स्ट्रॉबेरी जैम स्पेशल ऑफर. स्टार्टिंग हमारे कन 80 रुपये किलो से 1300 रुपये किलो तक है. खजूर 80 रुपये स्टार्ट होता है तो 1300 तक है हमारे कन. कलमी, अंबर, बाम, पाम, కిమి, రెహాన్, క్రాఫ్ట్, అజ్వా, మబ్రూమ్, మెడ్జోల్, సుకిడి, ఇరానియన్, సాగాయ్ వంటి 150 రకాల డేట్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు వ్యాపారులు. కేజీ 80 నుంచి 1200 రూపాయల వరకు ఉందన్నారు. హలీంలో వాడే స్పైసెస్ కు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. గతంతో పోలిస్తే ఇలాచీ కేజీ 1800 నుంచి 3500 రూపాయలకు పెరిగిందన్నారు. షాజీరా 450 నుంచి 820 రూపాయలకు చేరిందన్నారు. లవంగాలు కేజీ 650 నుంచి 820 రూపాయలకైనా గిరాకీ పెరిగిందంటున్నారు వ్యాపారులు. మా దగ్గర 25 to 30 వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఉంది. ఇరానీ డేట్స్, మబ్రూమ్, మష్రూక్, మెడ్జోల్, కల్మీ, అజ్వా. ఎవ్రీ డేట్లో మా దగ్గర 5 to 6 వెరైటీ డేట్స్ ఉంది. మనం 25 years నుంచి డేట్స్ బిజినెస్ చేస్తున్నా. మా గ్రాండ్ ఫాదర్, దెన్ దిస్ ఇస్ ద 4th generation డూయింగ్ దిస్ డేట్స్. రంజాన్లో ఎక్కువ వెళ్తాయి ఎందుకంటే ముస్లిం పీపుల్ టేస్ట్ ఇస్ ఆఫ్ డేట్స్ అండ్ దే ప్రిఫర్ డేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్. ఈ మంత్లో 15 days బ్యాక్ నుంచి రష్ ఎక్కువ ఉంది. మా దగ్గర 15 days బ్యాక్ స్టాక్ వచ్చింది, డేట్ స్టాక్ వచ్చింది. అండ్ కస్టమర్ రెస్పాన్స్ ఇస్ రియలీ వెరీ గుడ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్. రంజాన్ మాసం మొదలవడంతో మార్కెట్లకి ఖర్జూరాలు అధిక మొత్తంలో దిగుబడి అవుతున్నాయి. సిటీలోకి ఖర్జూరా 300 టన్నులకు పైగా దిగుబడి అయిందన్నారు వ్యాపారులు. రోజుకు 30 నుంచి 40 టన్నుల ఖర్జూరా వినియోగం ఉంటుందని అంచనా వేస్తున్నారు.